సాధారణంగా చావు ఊరేగింపు వెళ్తుంటే ఎవరైనా సరే కాసేపు ఆగి గౌరవిస్తారు. కానీ ఒక బస్సు డ్రైవర్ చేసిన పనికి పెద్ద గొడవే జరిగింది. రోడ్డుపై ఒకవైపు పాడె మీద శవం వెళ్తుంటే మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ హారన్ మోత మోగించాడు. ఆ సౌండ్ విన్న మృతుడి బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే, ఆఖరి యాత్రను మధ్యలోనే ఆపేసి పాడెను పక్కన పెట్టి మరీ ఆర్టీసీ డ్రైవర్ పనిపట్టారు. ఈ విచిత్రమైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. ధర్మవరం మార్కెట్ యార్డ్ సమీపంలో ఒక వ్యక్తి అంత్యక్రియల కోసం బంధువులు పాడి మోస్తూ శ్మశానానికి వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ధర్మవరం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకుంది. శవయాత్రలో పాల్గొన్న వారు త్వరగా వెళ్లాలని బస్సు డ్రైవర్ కాజావుద్దీన్ 2-3 సార్లు హారన్ కొట్టాడు. అంతే, ఆ శబ్దం మృతుడి బంధువులకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. చావు ఊరేగింపు వెళ్తుంటే కనీసం గౌరవం లేకుండా హారన్ కొడతావా అంటూ వారు ఒక్కసారిగా బస్సు పైకి దూసుకెళ్లారు. మృతుడి బంధువులు ఆవేశంతో ఊగిపోతూ డ్రైవర్ కాజావుద్దీన్ను సీట్లో నుంచి కిందకు లాగి పడేశారు. రోడ్డు మీద పడేసి విచక్షణారహితంగా దాడి చేశారు. డ్రైవర్ను కాపాడబోయిన కండక్టర్ను కూడా వదలకుండా దురుసుగా ప్రవర్తించారు. బస్సులోని ప్రయాణికులు వారించే ప్రయత్నం ఎంత చేసినా ఆ ఆవేశంలో ఎవరి మాట వినలేదు. శవాన్ని కాసేపు పక్కన పెట్టి మరీ డ్రైవర్ పనిపట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను ప్రయాణికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.